హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమారు కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో నివసించే భక్తులు కలిసి చిన్న మందిరంగా ఈ ఆలయాన్ని అయితే ప్రారంభించారు. మొదట్లో ఇది చిన్న గుడిసె తరహా నిర్మాణంలో అయితే ఉండేది. భక్తులు ప్రతిరోజు వచ్చి దీపారాధన, భజనలు, రామనామం జపం చేసేవాళ్ళనమాట. ఆ తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో భక్తుల సంఖ్య చాలా అయితే పెరిగింది. స్థానిక ప్రజల సహకారంతో ఈ ఆలయాన్ని విస్తరించి శిలా నిర్మాణంతో అందమైన గర్భగుడి మరియు మండపం నిర్మించారనమాట. ఇది మరేదో కాదు, హైదరాబాద్ నగరం సమీపంలో ఉన్న ఐడిఏ బొల్లారం గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రామ మందిర్ ఆలయం. ఈ ఆలయం ప్రధానంగా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ స్వామి మరియు ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. భక్తులకు ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. చాలామంది భక్తులకు తమ కొత్త పనులు ప్రారంభించే ముందు పరీక్షలు, వివాహాలు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు ఉంటాయి కదా! అవి శుభంగా జరగాలి అని చెప్పేసి ఇక్కడికొచ్చి ఈ ఆలయాన్నయితే దర్శించుకుంటారనమాట. ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఇప్పటిలాగా జనసంచారం అయితే ఎక్కువగా ఉండేది కాదు. చెట్లు, పొలాలు మరియు చిన్న గ్రామాలుగా ఉండేది. అయితే ఒకసారి ఈ ప్రాంతంలో నివసించే ఒక భక్తుడికి శ్రీరాముడు కల్లో దర్శనమిచ్చాడంట. అంటే అలా చెప్తున్నారు ఇక్కడున్న వాళ్ళైతే. అయితే అతనితో ఆ రాముడు చెప్పిన మాటలేంటంటే, "ఈ ప్రాంతంలో నన్ను ప్రతిష్ఠించాలి. ఇక్కడే ఒక మందిరం నిర్మిస్తే ఈ ప్రాంతానికి శాంతి మరియు అభివృద్ధి కలుగుతుంది" అని చెప్పి ఆ భక్తుడికి శ్రీరాముడు స్వయంగా కల్లో వచ్చి చెప్పడం జరిగిందనమాట. అది విన్న ఆ భక్తుడి విషయాన్ని తర్వాత రోజు గ్రామస్తులకి చెప్పాడనమాట. అయితే వాళ్ళందరూ కలిసి ఈ ప్రదేశాన్ని శుభ్రం చేసి చిన్న రామాలయాన్నయితే నిర్మించారు. తర్వాత కాలంలో ఇక భక్తులు రావడం, పూజలు చేయడం స్టార్ట్ అయిందనమాట. స్థానిక భక్తుల నమ్మకం ఏంటంటే, ఈ ఆలయంలో ఉన్న శ్రీరాముడిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయి, శాంతి, ఆరోగ్యం మరియు విజయాలు లభిస్తాయని ఎక్కువగా నమ్ముతుంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం చూడడం చాలా శుభమని ఇక్కడున్న ప్రజలైతే భావిస్తారు. మీకిక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి గదా! ఇలా రాయి మీద రాయి బెట్టేసి. ఈ పద్ధతిని వచ్చేసి నేను తిరుపతి వెళ్ళినప్పుడు చూశాననమాట. అక్కడున్న అడవులలో ఇలా రాయి మీద రాయి బెట్టి కోరికలు కోరుకునేవాళ్ళు అని జెప్పేసి అప్పుడైతే విన్నాను. మరి అలాంటివే ఇక్కడ గూడా మీరు జూడొచ్చు. ఇది పురాతన ఆలయం గాబట్టి, అంటే అప్పట్లో నిర్మించిన ఆలయం గాబట్టి, అప్పటి నమ్మకాలు ఇంకా ఇక్కడ పాటిస్తున్నారు. సో, అవి మీరు గూడా చూడాలని జెప్పేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్ద రాళ్ళతో గూడా ఒకదాని మీద ఒకటైతే పెట్టారు. చూడండి. చిన్నయయితే సహజంగా మనం జూస్తూ ఉంటాము. కానీ ఇలా పెద్దయి గూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి కోరుకుంటున్నారనమాట కోరికలైతే. చాలా విశ్వాసం ఉంది అందరికీ. గుడి ఎంట్రన్స్‌లోనే ఇవన్నీ మీరైతే చూడొచ్చు. ఆ దారి పొడవునా ఎడమవైపు, కుడివైపు మొత్తం ఇవే కనిపిస్తుంటాయన్నమాట. స్థానికంగా ఇంకొక కథనం కూడా ప్రచారంలో అయితే ఉంది. అదేంటంటే, ఈ ప్రాంతంలో ఒక పాత చెట్టు కింద రాముడి విగ్రహం అయితే లభించింది. అయితే అక్కడున్న గ్రామస్తులు ఆ చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడే ఈ ఆలయాన్ని నిర్మించారు అని కూడా చెప్తున్నారు. ఈ ఆలయం గురించి ఇలా కథనాలైతే ఉన్నాయన్నమాట చాలా వరకు. ఈ ఆలయం ఎక్కడుందని జెప్పేసి మీరైతే కంగారు పడొద్దు. మీకు బొల్లారం ఎళ్ళే రూట్‌లో సర్వీస్ రోడ్ పక్కన నుంచే ఈ ఆలయానికి దారైతే కనిపిస్తూ ఉంటది. రోడ్ పక్కన నుంచే మీరిలా వచ్చి చూడొచ్చనమాట. ఇంత చెప్పినా గూడా కొంతమంది కన్‌ఫ్యూజ్ అయ్యేవాళ్ళుంటారు నాకు తెలుసు. వాళ్ళ కోసం నేనేంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఈ ఆలయానికి సంబంధించి మ్యాప్ రూట్ అయితే ఇస్తాననమాట.
సో దాన్ని యూస్ చేసుకొని వచ్చి దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా. ఈ ఆలయాన్ని ఎక్కువ మీరు ఉదయం వేళల్లో సందర్శించడానికి అయితే ప్రయత్నించండి. ఉదయం వేళల్లో చాలా బాగా కనిపిస్తుంటుంది. జై శ్రీరామ్ అందరికీ. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, ఆలయానికి సంబంధించి చిన్న మందిరం అయితే నిర్మించారని. ఆ రాముల వారిది ఇదే అనమాట. దానికి సంబంధించి లోపల ఉన్న విగ్రహాలు మీరు చూస్తే అప్పుడు వీళ్ళకి లభించిన విగ్రహాలే అవే అనమాట. వాటిని అలాగే తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఈ విగ్రహాలని చూసారో వాళ్ళే పూజలైతే జరిపిస్తున్నారనమాట. ఈ ప్రాంతం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో భాగమైనప్పటికీ పూర్వకాలంలో ఇది చిన్న చిన్న గ్రామాలు, అడవులు, వ్యవసాయ భూములతో నిండి ఉండేది. గతంలో కాకతీయ రాజవంశస్థులు, కుతుబ్ షా రాజవంశస్థులు, తర్వాత అసఫ్ జాహీ రాజవంశస్థులు పాలనలో అయితే ఈ ప్రాంతం ఉండేది. ఆ కాలంలో గ్రామంలో చిన్న చిన్న దేవాలయాలు నిర్మించడం చాలా సాధారణంగా ఉండేదన్నమాట. అప్పట్లో రాజులు మన హిందుత్వాన్ని చాలా గొప్పగా ప్రాచుర్యం చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అనమాట. ఈ ఆలయం ఎక్కడా లేదు. జస్ట్ ఇప్పుడు మీకు చూపించాను కదా సీతారాముల స్వామి ఆలయం. ఆ ఆలయానికి కొంచెం పక్కనే మీరు కళ్ళతో చూసినా కనిపిస్తుందనమాట. ఈ ఆలయం వెనకాలే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో దానికి సంబంధించిన ధ్వజస్తంభం అనమాట. ఈ 2 ఆలయాలు ఒకేసారి నిర్మించబడ్డాయి అనమాట పక్క పక్కనే. తర్వాత ఇది వచ్చేసి విఘ్నేశ్వరుడి విగ్రహం అనమాట. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ముందే ఈ విగ్రహం మీకు కనిపిస్తుంది. అంటే ధ్వజస్తంభానికి కొంచెం ముందనమాట. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపించేది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. మేము వెళ్ళిన టైంకి ఆలయం అయితే క్లోజ్ ఉంది. భక్తులు ముందుగా గణపతిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడున్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం అనేది మన సాంప్రదాయం అనమాట. కొన్ని స్థానిక వృత్తాంతాల ప్రకారం ఈ విగ్రహం సుమారు 7వ, 8వ శతాబ్దానికి చెందిందిగా భావిస్తుంటారు. అయితే ఒకప్పుడు ఇక్కడ పంటలు సాగు చేసే సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భూమిలో నుండి వెలుగులోకి వచ్చింది అని ఇక్కడే ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ పూజలైతే కంటిన్యూస్‌గా జరుగుతున్నాయి అన్నమాట. పురాణాలు చదివిన వారికైతే ఈ విషయం తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నరసింహస్వామి అనేది భగవాన్ విష్ణు యొక్క 4వ అవతారం. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించి భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి ఈ అవతారం ఎత్తాడు అని పురాణాల్లో అయితే చెప్పబడింది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు ఒక సాహసానికైతే మేమిద్దరం రెడీ అయ్యామన్నమాట. అదేంటి అనేది ఇప్పుడు మీరు చూడండి. అయితే అంత కష్టపడి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి మీరు నన్ను అయితే అడగొచ్చు. మీకు ఒకటి చూపించడానికైతే నేను ఇవన్నీ ఎక్కి చూస్తున్నాను అనమాట, చెప్పులు కూడా లేకుండా. ఇక్కడంతా ముళ్ళు, గాజు పెంకులు, సీసాలు అన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని ఏం లెక్క చేయకుండా ఒకటి చూపిద్దామని చెప్పేసి ఇక్కడికైతే వస్తున్నాను. కష్టపడి చిన్న కొండెక్కి ఇక్కడ దాకా రావడానికి ఈ గణపతే కారణం అనమాట. ఈ గణపతి విగ్రహం దూరం నుంచి చూసినప్పుడు చాలా బాగా అనిపించి అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఇలా పరుగు పరుగున ఆ చిన్న కొండ అయితే ఎక్కి వచ్చామన్నమాట. ఆ కొండ ఎక్కి ఈ విజువల్స్ని చూడడానికే ఇంతవరకు వచ్చాము. నా వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరొక పురాతన ఆలయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.